నమస్కారం సార్. నమస్తే అండి. మీరేనా డాక్టర్ బాను టెస్ట్ చేసింది? అవును సార్. ఆ రోజు లక్ష్మి నాకే ఫోన్ చేసింది. మా అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు రండి అని చెప్తే నేనే చెక్ చేశాను. ఏంటి డాక్టర్, భానుకి కేవలం ఒంట్లో బాలేదని తెలిసిందా? చాలా దూరం జర్నీ చేసినట్టున్నారు. చూస్తే బాగా నీరసంగా కనపడ్డారు. నీరసాన్ని కళ్ళు తిరిగి పడిపోయారేమోనని నేను టెస్ట్ చేశాను. కానీ పల్స్ చెక్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. డౌట్ అంటే ఏంటి డాక్టర్ డౌట్? అదేనండి, ఆవిడ పరిస్థితి చూస్తే ప్రెగ్నెంట్ అని అనుమానం. అప్పుడే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమన్నాను. ఒకవేళ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయితే వెంటనే సిటీకి వెళ్ళి మీ ఫ్యామిలీ డాక్టర్ని కలవమన్నాను. చెప్పింది నిజమా? నా భాను ప్రెగ్నెంటా? చెప్పాను కదా సార్, పల్స్ చెక్ చేసినప్పుడు నాకు అలా అనిపించిందని. అందుకే టెస్ట్ చేసుకోమని చెప్పాను. ఈ పల్లెటూరులో సరైన ఎక్విప్మెంట్స్ ఏవి ఉండవు. పైగా నేను ఆర్ఎంపీ డాక్టర్ని. అందుకే మీ ఫ్యామిలీ డాక్టర్ని కలవమని చెప్పాను. భాను బయలుదేరిన రోజు ఏమైనా టెన్షన్ పడిందా లేదా సంతోషంగానే బయలుదేరిందా? ఉన్న 3 రోజులు చాలా టెన్షన్గా ఉన్నారు బాబు. కానీ బయలుదేరే రోజు పొద్దున మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. నేను వెంటనే వెళ్ళిపోవాలి అని చాలా ఆనందంగా బయలుదేరి వెళ్ళిపోయారు బాబు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు బాబు. రాధా, మన జ్ఞాపకాలు ఎప్పటికీ చెదిరిపోని జ్ఞాపకాలుగా ఉండాలని ఈ ల్యాప్టాప్లో అన్నీ సేవ్ చేసి ఉంచాను. నీతో మాట్లాడిన ప్రతి క్షణం నువ్వు నేను కలిసి సంతోషంగా ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ని నేను ఫొటోస్ రూపంలో భద్రపరుచుకున్నాను. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉండాలని చాలా జాగ్రత్తగా సేవ్ చేశాను. నువ్వు కూడా చూస్తావా? ఉండు, చూపిస్తాను. చూడు రాధా, చూడండి, ఈ ఊరి గురించి మురారి గారు నాకెంతో చెప్పారు. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉందని, రైతులందరికీ మంచి రాబడి వచ్చేలాగా, దిగుబడి పెరిగేలాగా వ్యవసాయంలో మెలకువలు నేర్పించాలని, అలాగే సీడ్ బ్యాంకుల్ని మన ఊళ్ళోనే ఏర్పాటు చేయాలని మురారి గారు ఎన్నో అనుకున్నారు. భువనేశ్వరి ఆంటీ కూడా దీనికి ఎంత ఖర్చైనా సరే నేను చూసుకుంటానని చెప్పారు. ఈ ఊరన్నా మీరందరూ అన్నా ఆ కుటుంబానికి అంత ఇష్టం. తెలుసమ్మా, వాళ్ళ చల్లని నీడలోనే ఈ ఊరంతా ప్రశాంతంగా బతుకుతుంది. ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఆ ఇంటి ముందు నిలబడితే పెద్దమ్మగారు ఆ కష్టాన్ని తీర్చేస్తారు. అదమ్మా వాళ్ళకున్న గొప్ప మనసు. అలాంటి వాళ్ళు ఉండటం నిజంగా మీ అందరి అదృష్టం. ఊరిని తన కుటుంబం కన్నా ఎక్కువగా అభిమానించే మనుషులు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఆంటీ మురారి గారు చాలా గొప్పవాళ్ళు.
ఈ ఊరి మీద వాళ్ళేదో సంపాదించుకోవాలని కాదు, ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ 2 చేతులా సంపాదించుకోవాలని, కష్టం అంటే తెలియకుండా బతకాలని కోరుకుంటున్నారు. అందుకే సీడ్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం అంతలా ప్రయత్నిస్తున్నారు. సీడ్స్ బ్యాంక్ ఇక్కడికి వస్తే గవర్నమెంట్ నుంచి రాయితీలు వస్తాయి. కొత్త కొత్త రకాల విత్తనాల ఉత్పత్తికి, మనం చేసే ప్రయోగాలకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడూ ఒకే పంట వేయడం వల్ల నేలలో కూడా సారం తగ్గిపోతుంది. అందుకే పంట మార్పిడి జరగాలి. ఒకసారి వరి వేస్తే ఇంకోసారి కందులు, ఇంకోసారి పెసలు, మరోసారి చెరుకు, ఇలా పంట మార్పిడి చేయడం వల్ల భూమిలో సారం కూడా పెరుగుతుంది. విత్తనాల్ని జన్యుపరంగా చెక్ చేసి అధిక ఉత్పత్తి ఇచ్చే విత్తనాలను తయారు చేయడం ద్వారా పంటల ఉత్పత్తి పెరుగుతుంది. దిగుబడి పెరిగితే రాబడి కూడా పెరుగుతుంది. చాలా బాగా చెప్పారమ్మా. సంతోషం అమ్మా. వెరీ గుడ్ రాధా, చాలా గొప్పగా అందరికీ అర్థమయ్యేలాగా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశావు. రియల్గా నువ్వు ఒక టీచర్లా ఉన్నావు తెలుసా? మ్మ్? ఏంటి మురారి, నేను నీ కంటికి టీచింగ్ ఇస్తున్నట్టు కనిపిస్తున్నానా? వీళ్ళందరి గురించి నువ్వేమనుకుంటున్నావో నేను అదే చెప్పాను. అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు చాలా గొప్పగా చెప్పావు కాబట్టే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. నువ్వు స్పీచ్ ఇస్తుంటే ఎంత బాగుందో తెలుసా? ఏంటి, ఇదంతా వీడియో తీస్తున్నావా? ప్లీజ్ మురారి, వద్దు, ఆపై. ఎందుకు తీయకూడదు? నన్ను ప్రేమించి ఊరొచ్చావు, ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నావు. అలా కాకుండా ఈ ఊరి గురించి నువ్వు ఆలోచిస్తుంటే నేను హ్యాపీగా వీడియో తీయడంలో తప్పే ఉంది? పొగిడింది చాలు. పొగడ్డం కాదు, నువ్వు అందంగా ఉన్నావు. నీ మనసు అంతకన్నా అందంగా ఉంది, అదే చెప్పాను. ఏం బాబాయ్, నేనేమైనా తప్పు చెప్పానా? తమరేం చెప్పినా నిజమే చెప్తారు బాబు. అందులో ఏం సందేహం లేదు. రాధమ్మ గారు నిజంగా చాలా మంచి మనిషి. చూసావా రాధా, నా హీరోయిన్ గురించి మా ఊరి వాళ్ళు కూడా ఎంత గొప్పగా చెప్తున్నారో. నువ్వు నా మాట నమ్మడం లేదు. ఇంత గొప్ప హీరోయిన్ రీల్ మీద కాకుండా రియల్గా నా జీవితంలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా? నిన్ను ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, సడేలేని అలజడేదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతం. చూసావా రాధా, నీతో ఉన్న ప్రతి జ్ఞాపకం ఎంత అందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. అంత హ్యాపీగా ఉండే నువ్వు ఇలా స్పృహ లేకుండా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను రాధా. మళ్ళీ నీతో మనసారా మాట్లాడాలనుంది. మనసులో ఉన్న ఎన్నో విషయాలు చెప్పుకోవాలనుంది. 6 నెలలు నువ్వు కనిపించకపోయేసరికి నా మనసులో దాచుకున్న ప్రేమని, నేను పడుతున్న బాధని నీతో పంచుకోవాలనుంది. ఏంటి కార్తీక్, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, నేను నమ్మలేకపోయాను. కానీ ఇక్కడ భాను టెస్ట్ చేసిన డాక్టర్కి దాన్ని ప్రెగ్నెంట్ అనే డౌట్ వచ్చింది. అదే విషయం భాను కూడా చెప్పిందంట. మీరు ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు, వెంటనే సిటీకి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అని చెప్పిందంట. డాక్టర్కి అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా భాను ప్రెగ్నెంట్ అయ్యే ఉంటుంది కదా. నిజమే కార్తీక్, కానీ ఇంత పెద్ద విషయం భాను నీకు చెప్పకుండా ఎందుకుంటుంది? ఏముందమ్మా, ఇంటి పరిస్థితి ఏంటో తనకి తెలుసు కదా. అందుకే తెలిసిన వెంటనే చెప్పలేకపోయి ఉండొచ్చు. నువ్వు తనతో మాట్లాడతావు, వెంటనే రమ్మని చెప్దామని నాకు చెప్పగానే నేను భానుకు ఫోన్ చేశాను. అదే మాట చెప్పాను. అంతవరకు నాతో ముభావంగా ఉండే భాను ఎంతో సంతోషంగా మాట్లాడింది. అత్తయ్య నన్ను క్షమించారా, ఇప్పుడే వచ్చి అత్తయ్యతో మాట్లాడతానని చాలా ఆనందంగా మాట్లాడింది. నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలండి అంది. కంగారులో ఏంటి అని నేను అడగలేదు. వచ్చి చెప్తానని భాను చెప్పిందే తప్ప ఫోన్లో కూడా నాకు చెప్పలేదు. బహుశా ఈ విషయం అయి ఉంటుందమ్మా. ఇంటి పరిస్థితులన్నీ చక్కబడ్డాక, నువ్వు కూడా భానుతో మాట్లాడాక, ఈ ఇంటికి నేను వారసుని ఇవ్వబోతున్నాను అత్తయ్య అని నీ సమక్షంలో చెప్పాలని నా భాను అనుకుని ఉంటుంది. ఇంత గొప్ప విషయాన్ని, ఇంత ఆనందించే విషయాన్ని కనీసం మనెవ్వరితో షేర్ చేసుకోలేని పరిస్థితుల్లో భాను మనకు కనిపించకుండా వెళ్ళిపోయిందమ్మా. అది తెలిసిన దగ్గర నుంచి తట్టుకోవడం మరింత కష్టంగా ఉంది. ఉంటానమ్మా. కార్తీక్,
ఊరుకో కార్తీక్. నీకు ఈ విషయం బాధ అనిపిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. భార్య తల్లి కాబోతుందని తెలిసిన క్షణం ప్రతి మగాడి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ రోజు తను ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుణ్ణి అన్నంత ఫీలింగ్ కలుగుతుంది. అది భార్య మాటల్లో విన్నప్పుడు ఆ ఆనందం మరింత రెట్టింపవుతుంది. అది అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఇంత పెద్ద గుడ్ న్యూస్ నా చెల్లెమ్మ నీతో చెప్పలేకపోయింది. ఎవరి ద్వారానో తెలిసి ఇప్పుడు తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియనప్పుడు నువ్వు తట్టుకోవడం కష్టమని నాకు తెలుసు. కానీ నువ్వు బాధపడుతూ ఉంటే మనం చేయగలిగింది ఏమీ ఉండదు కదా. ఏం చేయమంటావు బావా? నా ప్రాణమైన బాను ఏమైందో తెలీదు, తనకి ఏం జరిగిందో తెలీదు, తను ఎక్కడుందో తెలీదు. భాను కోసం ఇంతలా ఎదురు చూస్తున్న నాకు ఇప్పుడు తను తల్లి కాబోతుందన్న విషయం తెలిసినప్పుడు నా భార్యను చూడాలని, తనని దగ్గరికి తీసుకోవాలని, మనస్ఫూర్తిగా తనతో మాట్లాడాలని నా మనసు ఎంతో కోరుకుంటుంది బావా. కానీ బాను లేదు అన్న ఈ విషయం తట్టుకోలేకపోతున్నాను. అసలు తను ఎక్కడైనా ఉన్నా, ఏ చిన్న ప్రమాదం జరిగినా ఈ పాటికి భాను మనకి ఫోన్ చేసి ఉండాలి కదా. అది కూడా రాకపోవడం నాకు మరింత భయంగా ఉంది బావా. నువ్వు ధైర్యంగా ఉండు కార్తీక్. భానుకి ఏం కాదు, తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. కానీ మనకు ఫోన్ చేయలేదు అంటే తను ఇంకేదో పరిస్థితుల్లో ఉండుంటుంది. అంతేకాని ప్రమాదంలో ఉందని మాత్రం నేను అనుకోవడం లేదు. ఒక పని చేద్దాం కార్తీక్, భాను ఎక్కడైతే కనిపించట్లేదో అక్కడి నుంచి వెతకడం ప్రారంభిద్దాం. నాకు తెలిసి ఆ చుట్టుపక్కల ఎక్కడో ఒక దగ్గర భాను ఉండే ఉంటుంది. ముందు మనం అక్కడి నుంచి వెతికి భానుని కనిపెడదాం. నువ్వు ధైర్యంగా ఉంటావు. ఏంటి ఊర్మిళ, కార్తీక్తో నువ్వు ఫోన్ మాట్లాడావు, మధ్యలో ఫోన్ కట్ చేసినట్టున్నాడు. తర్వాత నువ్వు కూడా ఇంత టెన్షన్ పడుతున్నావు. అసలేం జరిగింది ఊర్మిళ? దయచేసి చెప్పు. భానుకి ఏమైనా అయిందా? భాను గురించి ఏమైనా తెలిసిందా? ఏంటి చెల్లమ్మా, అడుగుతుంటే జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు కార్తీక్ ఏం చెప్పాడో చెప్పు తల్లి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆనందించే విషయంలోనే బాధ మిగిలింది, సంతోషించే సమయంలోనే దుఃఖం మిగిలింది. భాను ప్రెగ్నెంట్ ఏమోనని అక్కడ భానుని టెస్ట్ చేసినటువంటి డాక్టర్కి అనుమానం వచ్చిందట. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్న వెంటనే సిటీకి వెళ్ళిపోని చెప్పిందట. కానీ ఇదిగో ఇంటి పరిస్థితులు ఆలోచించి భాను కనీసం ఆ విషయం కార్తీక్ కూడా చెప్పలేదు. నేను మాట్లాడతాను, భానుని రమ్మని చెప్పు అని నేను కార్తీక్కి చెప్పినప్పుడు కార్తీక్ భానుకి ఫోన్ చేస్తే భాను కూడా చాలా సంతోషంగా, ఏవండి నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పిందట. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో తను ఈ మాట చెప్పబోతుందని ఊహ కూడా కార్తీక్కి రాలేదు. అందుకే తను మనెవరితోనే ఆ మాట చెప్పలేదు. ఒకవేళ తను అలా చెప్పుంటే తను చెప్పబోయేటువంటి గుడ్ న్యూస్ ఏంటా అని మనలో ఎవరైనా ఆలోచించి మనం వెంటనే భానుకి ఫోన్ చేసి ఉండేవాళ్ళం. కానీ అరే తను వచ్చేస్తుంది, మనం అందరం కలిసి మాట్లాడతాం, అందరం కలిసి సంతోషంగా ఉంటామని చెప్పేసి తన కోసం మనం ఎదురు చూస్తూ ఉండిపోయాం. భాను కూడా ఇక్కడికి వచ్చాకే ఆ విషయం మనతో చెప్దామనుకుందో ఏంటో, కార్తీక్తో కూడా పంచుకోలేదు. కానీ ఇప్పుడు తన భార్య తల్లి కాబోతుందని తెలిసి తన ప్రాణమైనటువంటి భాను కనిపించకపోయేసరికి అక్కడ నా కొడుకు తట్టుకోలేకపోతున్నాడు. అసలు ఈ విషయం తెలిసాక ఏం చేయాలో, ఏం ఆలోచించాలో, ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావడం లేదండి. ఏంటి తల్లి ఇది? నా కూతురికి ఎందుకు ఇలా జరుగుతోంది? తను తల్లి కాబోతున్నానన్న సంతోషకరమైన వార్త తన భర్తతో పంచుకోలేకపోయింది. ఇప్పుడు తను తల్లి కాబోతున్నందుకు ఆనందపడాలా, కనపడకుండా పోయినందుకు బాధపడాలా కూడా అర్థం కావటం లేదు. వాసు, భగవంతుడా, రే ఏంట్రా ఇది? ఊరుకోరా. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే,
అలసే వేళ అమ్మై ఉంటాడే కలలే తడిసే రాధమ్మా, నువ్వు చాలా మంచిదానివి. ఈ ఊరిని కాపు కాసే ఆ కొండమీది దేవత నీకు అన్యాయం చేయదమ్మా. ఎవరికైనా కట్టమంటే కరిగిపోయే మనసుంది నీకు. అలాంటి నీకు ఆ తల్లి ఎప్పటికీ అన్యాయం చేయదు. ఈ ఇల్లు ఈ ఊరు నీకు రుణపడి ఉంటారమ్మా. మురారి బాబు గారికి నువ్వంటే పానం. అందుకే నువ్వు కనిపించకుండా పోయేసరికి ఆ బాబు ఎంతో బాధపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు తిరిగొచ్చేసరికి తన కళ్ళల్లో ఆనందం కనిపిస్తాంది. నువ్వు తొందరగా కోలుకొని మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారమ్మా. ఏంటి జ్యోతి, డ్రెస్ ఇస్త్రీ చేస్తున్నావు? ఎవరికి? ఇంకెవరికమ్మా? రాధమ్మ గారికి. లేవకుండా పడుకున్న మనిషికి ఇప్పుడు ఇస్త్రీ బట్టలు అవసరమా? ఆవిడికి శలనం లేకపోయినా ఆవిడ విలువేంటో మనకి తెలుసు కదమ్మా. బట్టలు మార్చేటప్పుడు ఇస్త్రీ బట్టలు లేకపోతే ఎలాగమ్మా? అందుకే ఇస్త్రీ చేస్తున్నాను. ఇస్త్రీ చేయడానికి కాదు నిన్ను ఇంట్లో పెట్టింది, వంట చేయడానికి. 1 గంట అయ్యేసరికి అందరికీ ఆకలిస్తాయి. అప్పుడు నువ్వు వంట చేసి వడ్డిస్తానంటే ఎవ్వరూ కూర్చోరు. ముందే వంట అవ్వాలి. వెళ్ళా పంచుడు, తర్వాత ఇస్త్రీ చేద్దు. నాకు తెలుసు కదమ్మా, అందుకే వంట పనంతా పూర్తి చేసుకొని వచ్చాను. ఈ బట్టల్ని ఇస్త్రీ చేసి అమ్మగారికి మారుతాను. అంటే ఏంటే? నేనొక మాట అంటే నాకు 10 మాటలు చెప్తున్నావు. మాటకు మాట సమాధానం చెప్తున్నావా? నువ్వు పని మనిషివి, అది మర్చిపోకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. వంట పని అయిపోతే వచ్చి ఇస్త్రీయే చెయ్యనక్కర్లేదు. పెరట్లో మొక్కలన్నీ వాడిపోయున్నాయి, వెళ్ళి నీళ్లు పట్టు. మోటార్ ఆన్ చేసి కాదు, బావిలో నుండి తోడి మొక్కలకి నీళ్లు పోయి మొక్కలన్నీ తడిశాక అప్పుడొచ్చి ఇస్త్రీ చెయ్యి. వెళ్ళు. అలాగేనమ్మా. ఇస్త్రీ అట్ట ఇస్త్రీ చెయ్యి. ఏంటి ఏదో పెళ్లి చూపుల్లో చూస్తున్నట్టు అలా చూస్తున్నారు? మీకు నాకు పెళ్ళయి చాలా ఏళ్ళయింది, కూతురు కూడా ఉంది. నా కూతురుందన్న విషయం నువ్వు గుర్తు చేయక్కర్లేదు జయ. కానీ ఆ అమ్మాయిని ఎందుకంత కోపంగా చూస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. తిరిగొచ్చిందన్న కోపమేనా? ఎందుకొచ్చిందా అని చూస్తున్నాను. ఏ చూడకూడదా? నాకు తెలుసు జయ, రాధ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదని, తన మీద నీకు చాలా కోపంగా ఉందని. కానీ అది మంచిది కాదు. మంచి చెడు మీరు చెప్తే నేను తెలుసుకోవాలా? నాకు కోపం ఉంది. అయితే ఇప్పుడేం చేస్తారు? వెళ్ళి మురారికి అమ్మకి ఈ విషయం చెప్తారా? నా భార్యకి రాధ మీద కోపం ఉంది, తనంటే పడ్డం లేదు, మీరొకసారి మాట్లాడండి అని వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తారా? ఎందుకు జయ, నేను ఒకటంటే నువ్వు ఇంకోలా అర్థం చేసుకుంటున్నావు. చూడు, మురారి ఆ అమ్మాయికి మనసిచ్చాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అలాంటి వాళ్ళు విడిపోతారనుకోవడం నీ భ్రమే అవుతుంది. అయినా నువ్వు దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? ఈ ఆస్తి గురించేగా. తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తులున్నాయి. వీటి మీద ఎందుకు అంత వ్యామోహం? అత్తయ్య మురారికి ఎంత వాటా ఇస్తారో నీకు కూడా అంతే వాటా ఇస్తారు కదా. ఇంకా ఎందుకు జయ ఇలా పగలు ప్రతీకారాలు పెంచుకోవడం? చూడండి, మీరిలాగే మాట్లాడతారు. కానీ పుట్టింట్లోనే ఆడపిల్ల ఉంటుంది అన్నా, భర్త ఇల్లరికం ఉన్నాడు అన్నా, ఆ పిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మీరు ఊహించలేరు. అది చెప్పినా మీకు అర్థం కాదు. అందరి దగ్గర తల ఉంచుకొని బతకడం మీకు బాగా అలవాటైపోయింది. కానీ తలదించుకొని ఉండవలసిన అవసరం నాకు లేదు. ఈ ఇంట్లో మనం గౌరవంగానే బతుకుతున్నాం, ఎవరి దగ్గర తలదించుకొని బతకడం లేదు. మీ అమ్మగారు మురారికి ఎంత విలువిస్తున్నారో కూతురుగా నీకు అంతే విలువిస్తున్నారు. నన్ను ఇల్లరికం వచ్చిన అల్లుడని ఏ రోజు అవమానంగా చూడలేదు. ఒక అల్లుడికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తున్నారు. ఆ పెద్దావిడ మంచి మనసుని పూర్తిగా నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఇక ఆపుతారా?
మీకు మా అమ్మ మంచిదానిలాగే కనిపిస్తుంది, అభిమానిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ ఆవిడ మనసేంటో కూతురుగా నాకే తెలుసు. చిన్నప్పటినుంచి మా అమ్మకి మురారి అంటేనే ఇష్టం. వాడు బాగా చదువుకుంటాడని, నాకు చదువు అవ్వలేదని ఎప్పుడూ ఆ వ్యత్యాసం చూపిస్తూనే ఉండేది. చదువుకోకపోవడం తప్ప? సరే, మీరే చెప్పారు కదా తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుందని. మరింత ఆస్తున్నప్పుడు చదువుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ ఆవిడ ఎంతసేపు చదువు చదువు, ఆ మురారి బాగా చదువుకుంటాడు, మురారి అన్ని విషయాల్లో నాకు సహాయంగా ఉంటాడు అంటూ నా తమ్ముని వెనకేసుకొచ్చేది. కిట్టయ్యా కిట్టయ్యా అంటూ వాడి భజన చేస్తూ వచ్చింది. ఒక కూతురిగా నన్ను అవమానిస్తూనే ఉంది. అదంతా నా మనసులోనే ఉంది. బావా! ఏంటి డాక్టర్, నా రాతకేమైంది? బావా, ఇది నా భాను చీర. భాను ఇక్కడెక్కడ ఉండిపోయి ఉంటుంది బావా. ప్రస్తుతం ఈమె కోమాలో ఉంది.